క్లియర్‌గా అర్థమైపోయిందండి. సూపర్ సిక్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో అమలు కాకపోయేది లేదని క్లియర్‌గా అయితే చెప్తున్నాడు. ఎవరైతే జనాలు సూపర్ సిక్స్‌ని నమ్మి ఓట్లేసారో కూటమి ప్రభుత్వానికి, ఆ కూటమి ప్రభుత్వం మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారైతే చాలా దారుణంగా ప్రజలనైతే మోసం చేస్తున్నాడు. క్లియర్‌గానే చెప్తున్నాడు. సంక్షేమం ఇప్పట్లో మేము ఇవ్వటం లేదు. ఫ్యూచర్‌లో ఆలోచిస్తామైతే చెప్తున్నాను దాని గురించి. ఇంకా ఏదైతే డబ్బులైతే ప్రస్తుతానికి లేవంటున్నారు. మరి డబ్బులు లేకుండానే మరి అన్ని పథకాలు ఎందుకు ఉచితంగా ప్రకటించారో మరి చూడాలి. ఎందుకంటే తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నిరుద్యోగం కింద 3000 కావచ్చు, అలానే మహిళలకి 1500 కావచ్చు, అలానే ఫ్రీ బస్ కావచ్చు, ఇయన్నీ మరి ఎందుకు ప్రకటించారో తెలీదు. మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రజలు కూడా ఏం చేయలేరు క్లియర్‌గా. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏం చేయలేము. చూడాలి. జమిలీ ఎన్నికలేమైనా వస్తే మటుకు చాలా దారుణంగా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11 పంపించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని 164 నుంచి మరి ఎంతకు దిగజారుస్తారన్నది చూడాలి. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలైతే చాలా ఆవేశంగా ఉంది ప్రజల్లో ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఆశ పెట్టుకున్నారు. అమ్మఒడి పైన గావచ్చు, రైతు భరోసా పైన గావచ్చు, లేకుంటే మహిళలకు 1500 కావచ్చు. వీటి మీద ఎస్పెషల్లీ ఈ మూడిటి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల మీదైతే నీళ్లు జల్లారు చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇంకా దీని మీద ఎలాంటి ప్రతిఘటన ప్రజల నుంచి వస్తుంది. చూడాలి. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు మారామని చెప్పారు గానీ మారలేదు. ఆయన ఇంకా దారుణంగా ప్రజలనైతే మోసం చేయబోతున్నాడు. అఫ్‌కోర్స్ మీరనొచ్చు ఆహ్, మరి అభివృద్ధి ఎలా చేస్తారని. అభివృద్ధి అనేది అది నిదానంగా జరిగిద్ది గానీ ఒక్క రోజులో ఒక టవర్‌ని కట్టలేవు. ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే నువ్వు నెల రోజుల్లో బిల్డింగ్ కట్టలేవు గదా! టైం పట్టిద్ది నిదానంగా. కానీ అలాంటి అలాంటి పరిస్థితుల్లో నువ్వు సంక్షేమాన్ని పక్కన పెట్టకూడదు. నువ్వు చెప్పిన సంక్షేమం ప్రజలకు అందుతూ ఉండాలి. అందుకనే జీఎస్టీ మైనస్‌లో పోయింది. ఆ విషయం చాలా మందికి తెలీదు. ఎవడు పట్టించుకుంటాడు? సంక్షేమం పట్టించుకుంటాడు గాని ఎందుకంటే సంక్షేమం మనకు రైతు భరోసా వచ్చిందా? దీని గురించే ప్రజలు పట్టించుకుంటారు గానీ జీఎస్టీ మైనస్‌లో ఎందుకు పోయిందో తెలీదు. మరి అభివృద్ధి జరుగుతా ఉంటే మరి దాదాపు 1,00,00,000,00,000 అప్పు తెచ్చుకున్నారంటే మరి 1,00,00,000,00,000 అప్పు ఎటు పోయిందో తెలీదు. జీఎస్టీ అయితే మైనస్‌లో పోయిందంట. చూద్దాం మరి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు అయితే. ప్రస్తుతానికైతే దేశం రాష్ట్ర అభివృద్ధి సంగతి పక్కన పెడితే సంక్షేమం విషయంలో మటుకు ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు.